హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బిజీగా ఏవైనా వర్క్ చేసుకుంటూ ఉన్నారా? అయితే నేను చెప్పే కర్డ్ రైస్ టేస్ట్ చేసి కూల్ అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు మన బాడీకి హెల్త్ ఇంపార్టెంట్ కదా. కర్డ్ రైస్ ఏముంది, అన్నం వేసుకుని దాంట్లో మజ్జిగ వేసుకుని కాస్త తాళింపు పెట్టుకోవడం అంతే కదా అంటారు. మనం ఇంట్లో చేసే దద్దోజనం వేరు, రెస్టారెంట్లో చేసే కర్డ్ రైస్ వేరు. సో మీకోసం అలాంటి ఒక స్పెషల్ టేస్టీ కర్డ్ రైస్ ఎలా తయారు చేయాలో నేను నేర్పించేస్తాను. ఒక బౌల్ పెట్టుకుని అందులో 1 కప్ రైస్ తీసుకున్నాము. నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. సో ఈ రైస్ని బాగా వాష్ చేసుకుని నీళ్ళంతటిని వంపేసేయాలి. సో ఫిల్టర్ చేసేసుకుంటున్నాను, అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని 1 కప్పు రైస్కి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ, ఓకేనా? ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. ఇందులో 1/2 కప్పు పాలు, తరిగిన అల్లం 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి తరిగింది 2 టేబుల్ స్పూన్లు వేసి కలుపుకోవాలి. పాలు వేస్తే అన్నం చాలా క్రీమీగా వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక గరిట తీసుకొని అన్నం బాగా దగ్గర పడ్డాక మెదుపుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొద్దిగా రైస్ కనిపించేలాగా మీరు మెదుపుకుంటే బాగుంటుంది. సో అయిపోయింది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ముందుగా 3 టేబుల్ స్పూన్ల నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 2 ఎండుమిర్చి వేసేసుకొని మనం తాలింపు కోసం పోపు పెట్టుకోవాలి. ఇందులో చిదిమిన వెల్లుల్లిపాయ ముక్కలు 3, కొద్దిగా జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కొద్దిగా. కరివేపాకు వేస్తేనే ఏవైనా తాలింపుగా మజా. ఇప్పుడు హైలైట్, దీంట్లో టిప్ ఏంటి అంటే మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. నూనె లేకుండా తాలింపు మాత్రమే ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెదిపిన అన్నం ఒక గిన్నెలో తీసుకొని, అలాగే 1 కప్పు ఫ్రెష్ పెరుగు, అందులో ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్. మీరు బయట మార్కెట్లో దొరుకుతుంది, అమూల్ ఫ్రెష్ క్రీమ్ అంటే ఇస్తారు. ఇదే ఇప్పుడు మనం వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్. అది 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారా, మెత్తగా, టేస్టీగా, స్మూత్గా, క్రీమీగా, పప్ప భలే ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు మనం పోపు వేసి కలిపేస్తున్నాము. నీట్గా కలిపేసుకున్నాం. అలాగే తురిమిన క్యారెట్ 1 టేబుల్ స్పూన్ అలా వేసాం, జస్ట్ ఫర్ టేస్ట్ అండ్ ఫర్ లుక్ కూడా. అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం అంతే. ఒక బౌల్లో చాలా చాలా అందంగా, చాలా చాలా టేస్టీగా, అపెటైటింగ్గా ఉంది అసలు చెప్పాలి అంటే. సో నోరూరించే అత్తిరిపోయే కర్డ్ రైస్ తయార్. మీ ఇంట్లో వచ్చే అతిథులకి ఇది చేసి పెట్టారంటే మిగతావన్నీ పక్కన పెట్టి ఇదే లాగించేస్తారు. నాది గ్యారంటీ. ట్రై చేస్తారా? సో తప్పకుండా సీక్రెట్ ఇంగ్రీడియంట్ మర్చిపోకండి. అండ్ రెసిపీ ఎలా అనిపించింది? టేస్ట్ చేస్తారా? మరి ట్రై చేయండి మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.